अब समाचार विस्तार से। ग्रैंड नर्सरी मेले का हैदराबाद में आयोजन किया गया। पीपल्स प्लाजा प्रांगण में राज्य के बागवानी विभाग के सहयोग से तेलंगाना इवेंट्स ऑर्गेनाइजेशन संस्था के तत्वावधान में आयोजित ये प्रदर्शनी 5 दिनों तक चलेगी। इस नर्सरी मेले का उद्घाटन राज्य के मंत्री हरीश राव ने किया। इस अवसर पर वित्त मंत्री हरीश राव ने बताया कि देश भर के प्रसिद्ध नर्सरियां, संस्थाएं, अंकुर केंद्र इस प्रदर्शनी मेले में भाग लेंगे। उन्होंने बताया कि यहां लगभग 120 से अधिक स्टॉल स्थापित किए गए। यहां मेले के दौरान करने वाले पेड़ पौधे प्रेमियों के लिए फूलों, फलों, साग सब्जियों के बीज, पौधे, उर्वरक, खाद सहित इनके लिए आवश्यक सामान तथा उपकरण आदि बिक्री हेतु रखे गए हैं। इसके अलावा भवनों के छतों पर लगाए जाने वाले बागवानी के सामान आदि उपलब्ध कराए गए हैं। किचन गार्डन गानी, रूफ गार्डन गानी, కొద్దిగా గార్డెనింగ్ వర్క్ అనేటువంటిది ఎంతో కొంత మనుషుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటివి. కొంతమంది అయితే కిచెన్ గార్డెన్ను వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే డెవలప్ చేసుకొని ఇంటికి అవసరమయ్యేటువంటి కూరగాయలు కానీ, ఆకులు కానీ తయారు చేసుకొని ఎంతో టేస్ట్గా, ఎంతో ఇష్టంగా కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్లకు ఈ యొక్క మెగా నర్సరీ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి 100 మంది నర్సరీస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఈ నర్సరీ మేళాలో మన హైదరాబాద్కి వచ్చి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. సో మనం ఒక్కొక్క నర్సరీకి వెళ్ళి కొనాలంటే కొనలేము. అన్ని నర్సరీల వాళ్ళు ఇక్కడికే వచ్చి మరి మెగా నర్సరీ మేళాలో వారు ఇక్కడ పెట్టడం వల్ల హైదరాబాద్ ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, కిచెన్ గార్డెన్ కానీ, రూఫ్ గార్డెన్ కానీ, అవసరమైనటువంటి ఇతర ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఒక దగ్గర చూసి వారికి నచ్చినటువంటివి, ఇష్టమైనటువంటివి కొనుక్కోవడానికి ఎంతగానో వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, టీవీలు, ఈ రోజు ఈ కాంక్రీట్ జంగల్లో ఒత్తిడిలో పనిచేసేటువంటి వాళ్లకు ముఖ్యంగా ఇలాంటి గార్డెన్స్ ఎంతగానో नूतन उत्साहाన్ని, उल्लासाన్ని కలిగిస్తాయి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. तेलंगाना राज्य के मुख्यमंत्री केसीआर केंद्र में जारी एनडीए से संघर्ष करने की योजना के अंतर्गत गठबंधन बनाने की कवायद आरंभ कर दिए है, यह सभी जानते हैं। इसके पूर्व ही केसीआर मुंबई जाकर महाराष्ट्र के मुख्यमंत्री उद्धव ठाकरे, एनसीपी नेता शरद पवार जैसे नेताओं से मिलकर आए हैं। यह ऐसा हो तो केसीआर को पूर्व प्रधानमंत्री एचडी देवेगौड़ा तथा पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जैसे नेताओं ने भी अपनी समर्थन का हाथ बढ़ाया है। इसी परिवेश में केसीआर आज दिल्ली के खाना होने के लिए रवाना होने का निर्णय लिया है, लेकिन कुछ अनिवार्य परिस्थितियों तथा कारणों के चलते केसीआर का दिल्ली दौरा स्थगित हो गया है। मुख्यमंत्री के करीबी सूत्रों के अनुसार कल केसीआर तेलंगाना योजना आयोग के उपाध्यक्ष बोयनपल्ली विनोद कुमार तथा अन्य कुछ नेताओं के साथ मिलकर दिल्ली दौरे पर जाएंगे। केसीआर दिल्ली में किन किन नेताओं से मिलेंगे, इसकी जानकारी नहीं मिली है। मंत्री तलसानी श्रीनिवास यादव ने हैदराबाद नगर के युवाओं से कहा कि मादक पदार्थों को लत में ना पड़े। उन्होंने यह भी कहा कि माता पिता की उम्मीदों को कमजोर ना करे। हैदराबाद नगर पुलिस के तत्वावधान में आज क्लासिक गार्डन में मादक पदार्थ जागृति कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में मंत्री तलसानी श्रीनिवास यादव, विधानसभा उपाध्यक्ष टी पद्माराव, विधायक साई अन्ना, नगर पुलिस आयुक्त सीवी आनंद, निदेशक कोटाला शिवा आदि उपस्थित हुए। వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బండబందీ ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దీని ద్వారా మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి ప్రత్యేకత దేశంలో ఏ పోలీసుకు కూడా లేదు, మన హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి. ఎందుకంటే అనేకమైనటువంటి కేసెస్ ఈ రోజు ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కేసెస్ ని విత్ ఇన్ నో టైంలో మరి చేంజ్
చేసినటువంటి మనం టీవీలో పేపర్లలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏ రాష్ట్రమా ఏ దేశమా ఎక్కడున్నా కానీ పోలీసులే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ప్రజలు పోలీసు అందరూ సమన్వయంగా అన్ని కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కూడా మరి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా దీంతో పాటు హైదరాబాద్ లో మీరు చూసేది మొన్ననే కార్యక్రమంలో ఒక పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ జరిగింది. नामपल्ली डिवीजन के एक निजी फंक्शन हॉल में भारतीय जनता पार्टी के नेताओं ने ई श्रम कार्डों का वितरण किया। इस कार्यक्रम में केंद्रीय पर्यटन विकास मंत्री जी किशन रेड्डी मुख्य अतिथि के रूप में शामिल हुए। इसी मौके पर केंद्रीय मंत्री किशन रेड्डी ने बताया कि हथकरघा तथा हस्तकलाओं से संबंधी पेशों की प्रोत्साहित करने के संकल्प से इस माह की 27 तारीख को एनटीआर स्टेडियम में अल्पसंख्यक मामले तथा सांस्कृतिक विभागों का गठन किया जा रहा है। इस अवसर पर आयोजित होने वाली प्रदर्शनी में विविध राज्यों से संबंध 350 से अधिक हस्तकलाकार अपनी स्टॉल स्थापित कर रहे हैं। మరి అవకాశాలు కలిగించే విధంగా వర్కింగ్ క్యాపిటల్ బ్యాంకుల ద్వారా ఇప్పించాలని వాళ్ళకు సమాజం నుంచి కూడా గుర్తింపు వచ్చే విధంగా సుమారు 300 మంది యువకులు వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ వారం రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈ ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శించేటువంటి ఆ ప్రదర్శనను తిలకించాలని, ఆ రకంగా చేతి వృత్తులను చేతి కళలను ప్రోత్సహించాలని, యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వానికి అందరూ సహకరించాలని, దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలలో కూడా ఈ రకమైనటువంటి మరి ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 350 స్టాల్స్తో ఇది కేంద్ర మైనార్టీ అఫైర్స్ మినిస్టరు ముఖ్తార్ అబ్బాస్ నక్వీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కాబట్టి నేను మైనార్టీ సోదరులను కానీ మిగతా వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఉత్పత్తులను మీరు కూడా చూసి నేర్చుకోవడం కానీ కొనుక్కోవడం కానీ తద్వారా చేతి వృత్తులను ప్రోత్సహించడం కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం सहकरिंचाल्सिंदिगा अन्नी वर्गाలను కోరుతా ఉన్నాను। विधायक दानम नागेंद्र ने जनता को बेहतर सेवाएं प्रदान कर रहे आशा कार्यकर्ताओं को आज स्मार्टफोन भेंट किए। इस अवसर पर जीएचएमसी की महापौर विजयलक्ष्मी भी उपस्थित थी। आज बंजारा हिल्स रोड नंबर 7 स्थित प्राथमिक स्वास्थ्य केंद्र में आयोजित इस मोबाइल फोन वितरण कार्यक्रम आयोजित किया गया। विधायक दानम नागेंद्र ने कहा कि स्वास्थ्य सेवाओं को तकनीकी के साथ जोड़ते हुए लोगों की समय पर सेवा करने के उद्देश्य पर लक्ष्य में मुख्यमंत्री केसीआर आशा कार्यकर्ताओं को सरकारी तौर पर मुफ्त स्मार्टफोन प्रदान कर रहे हैं, जो बहुत ही बड़ी बात है। महापौर विजयलक्ष्मी ने कहा कि आशा कार्यकर्ता पूरे उत्साह के साथ अपनी सेवाएं प्रदान करना चाहिए। यशोदा अस्पताल में उपचाराधीन भारतीय जनता पार्टी की महिला नेता प्रसन्नता की गोशा महल क्षेत्र के विधायक राजा सिंह तथा पूर्व एमएलसी रामचंद्र राव ने परामर्श कर उनकी मिजाज पुरसी की। इसी मौके पर उन्होंने डॉक्टरों से बात कर प्रसन्नता के साथ स्वास्थ्य की जानकारियां ली। इस अवसर पर भारतीय जनता पार्टी नेताओं ने कहा कि अधिवक्ता श्रीनिवास यादव महिला नेता प्रसन्ना पर मनमाने ढंग से हमला कर उन्हें घायल कर देना ये दुर्भाग्यपूर्ण है। इसी संदर्भ में भाजपा विधायक राजा सिंह ने कहा कि यदि टीआरएस के नेता इसी तरह भाजपा नेताओं पर हमले करते रहे तो हम भी जवाबी हमलों के लिए तैयार है। उन्होंने आलोचना करते हुए कहा कि मुख्यमंत्री केसीआर सहित राज्य के मंत्री भौतिक हमलों को प्रोत्साहित कर रहे हैं। राजा सिंह ने मांग की कि प्रसन्ना पर भौतिक रूप से हमला किए श्रीनिवास यादव के खिलाफ सख्त कार्यवाही की जाए। అదే విధంగా భారతీయ జనతా పార్టీలో కూడా చాలా యాక్టివ్ కార్యకర్తలు ప్రతిసారి బీజేపీ కార్యకర్తలు పైన ఏదైనా కేసులు అయితే కానీ అక్కడ లోకల్ పేద పిల్లలు కానీ ఎవరికి పైన ఏదైనా ఇబ్బంది పడితే కూడా ముందుకు ఉండే
ఆయన ఫేస్ చేసేది, వాళ్ళ గురించి కొట్లాడేది. ప్రతిసారి ఆయన మీడియాలో కూడా ఒక డిబేట్లో కూర్చొని కూడా టీఆర్ఎస్ విఫలం గురించి అయినా వాళ్ళు చేస్తున్న తప్పుల పైన కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడేది. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే సరిగ్గా పనిచేస్తలేరు అంటే ఎవరైనా ఉండేది, మేము కూడా మా కాన్స్టిట్యూన్సీలో సరిగ్గానే పనిచేస్తే పని చేయకపోతే ఎవరైనా మా పైన కూడా కామెంట్ చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయకూడదని కూడా సోషల్ మీడియాలో కూడా చాలా అగ్రెసివ్గా ఆయన ముందుకెళ్ళారు. ఒక కుట్ర ప్రసన్న మేడం పైన ఒక కుట్ర చేసి అదే ఒక అడ్వకేట్ని పెట్టి ఒక శ్రీనివాస్ యాదవ్ అని ఆయన కొద్దిగా మెంటలీ కూడా ఆయన చాలా డిస్టర్బ్ ఉన్నారని మొత్తం పబ్లిక్ కూడా తెలుసు. అక్కడ లోకల్ ఎవరైనా ఇల్లు కడితే ఆయన పైన కంప్లైంట్ చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ కనబడితే ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ ల్యాండ్లు కబ్జా చేయాలి. ఇట్లాంటి చాలా వరకు एक्टिविटीज़ आ श्रीनिवास यादव ఉండేది. खैरताबाद क्षेत्र के विधायक दानम नागेंद्र ने कहा कि मुख्यमंत्री केसीआर ने मल्लना सागर से 50 टीएमसी जल हैदराबाद नगर को उपलब्ध कराने की घोषणा की है। यह घोषणा हर्षणीय है। विधायक ने आज केसीआर तथा केटीआर के चित्रों का दुग्धाभिषेक किया। विधायक दानम नागेंद्र ने बताया कि हैदराबाद महानगर की प्यास बुझाने में मुख्यमंत्री केसीआर पूरी दार्शनिकता के साथ व्यवहार कर रहे हैं। उन्होंने बताया कि आज नगर में हर कोई मुख्यमंत्री के इस निर्णय का स्वागत कर रहे हैं। इस कार्यक्रम में हैदराबाद की महापौर विजय लक्ष्मी सहित टीआरएस के नेता तथा कार्यकर्ता उपस्थित थे। మీరందరూ సైలెంట్ ఉంటేనే మాట్లాడడానికి వస్తుంది. ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఎప్పుడు మల్లన్న సాగర్ కార్యక్రమం ఏదైతే కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మరి కొమరెల్లి మల్లన్న కాళ్ళు కడుగుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక 2 సంవత్సరాల కిందనే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పిండ్రు అంటే, ఏదైనా మాట చెప్పింది అంటే అది ఒక గోల్డెన్ వర్డ్, ఒక వేదవాక్కు. ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్పినా కూడా ఆ మాటకు ఖచ్చితంగా నిలబడతాడని చెప్పడానికి కొమరెల్లి మల్లన్న పాదాలు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ద్వారా, అదేవిధంగా మల్లన్న సాగర్ తీసుకొచ్చి మల్లన్న సాగర్లో వచ్చినటువంటి నీటిని కొమరెల్లి మల్లన్న పాదాలు కడుగుతామని నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకెళ్ళి మరి మల్లన్నకు మరి అభిషేకం చేయడం జరిగింది. विधायक ईटेला राजेंद्र की पत्नी श्रीमती ईटेला जमुना ने सिकंदराबाद यशोदा अस्पताल जाकर अकौड़वक प्रसन्ना से परामर्श कर उनकी मिजाज पुरसी की। उन्होंने प्रसन्ना के स्वास्थ्य संबंधी जानकारियां भी ली। इस मौके पर श्रीमती जमुना ने टीआरएस नेताओं पर भड़कते हुए कहा कि एक पुरुष अधिकता होकर एक महिला पर इस प्रकार हमला करना यह भत्सना करती हूँ। जमुना ने कहा कि टीआरएस नेताओं के हमले में घायल हुई प्रसन्ना एक भाजपा नेता के साथ साथ वह भी एक अभिवक्ता है। इस कारण उन्होंने मांग की कि प्रसन्ना पर हमले किए गए सभी लोगों के खिलाफ सख्त कार्यवाही की जाए। उन्होंने कहा कि केसीआर की सरकार के शासन में महिलाओं के लिए कोई सुरक्षा नहीं है। भारतीय जनता पार्टी की महिला नेता प्रसन्ना पर टीआरएस पार्टी की अनुयायियों द्वारा किए गए हमले की घटना की भारतीय जनता पार्टी के नेताओं ने तीखे शब्दों में भत्सना की। भारतीय जनता युवा मोर्चा राज्य शाखा अध्यक्ष भानु प्रकाश ने आरोप लगाते हुए कहा कि मुख्यमंत्री केसीआर के आदेशों के तहत की भाजपा की महिला नेता प्रसन्ना पर टीआरएस के नेताओं ने हमला कर उन्हें घायल कर दिया है। उन्होंने मांग की कि टीआरएस के नेताओं की इस हमले की कार्यवाही पर केसीआर तथा केटीआर तत्काल महिलाओं से क्षमा याचना करे, अन्यथा महिला मोर्चा के नेता राज्यव्यापी आंदोलनों पर उतरेंगे। ప్రజల్లో రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక స్వయంగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు గూండాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అనేక జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు. ఈరోజు మల్కాజ్గిరిలో మహిళా కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి
న్యాయవాదిని కోర్టులోనే టీఆర్ఎస్ సంబంధించినటువంటి గూండాలు దాడి చేసి గాయపరిచారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోకపోగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ డైరెక్షన్లో మహిళల మీద రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తారు. డ్రగ్స్కు బానిసైనటువంటి టీఆర్ఎస్ గూండాలు ఈరోజు స్వయంగా దాడి చేసి గాయపరిచారు. వెంటనే మీరు ఎవరైతే దాడి చేసో నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలా. స్వయంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ మీ డైరెక్షన్లోనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి. మీరు వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని కూడా భారतीय जनता पार्टी डिमांड చేస్తుంది. करमन घाट हनुमान मंदिर प्रांगण में गो रक्षकों पर हुए प्राण घातक हमले की घटना, इसके विरोध में आईएस सदन चौराहे पर धरना आंदोलन आयोजित किया गया. विश्व हिंदू परिषद, बजरंग दल, भारतीय जनता पार्टी सहित कई हिंदू संगठनों के तत्वावधान में यह बृहद धरना आंदोलन किया गया. इस दौरान हिंदू संगठनों के नेता सड़क पर बैठकर अपना विरोध प्रकट किए. इस आंदोलन के कारण चौराहे पर बड़े पैमाने पर ट्रैफिक जाम लग गया. धरना स्थल पर पहुंची पुलिस ने नेताओं को हिरासत में लेकर उन सभी को पुलिस थाने भेज दिया. तेलंगाना राज्य विधानसभा का बजट सत्र आगामी 3 या 4 मार्च से आयोजित करने का राज्य सरकार ने निर्णय लिया है. सरकारी सूत्रों का कहना है कि इस संबंध में 1 या 2 दिनों में आधिकारिक घोषणा जारी होने की संभावनाएं है. बजट सत्र के संबंध में सूत्रों से मिली जानकारी के अनुसार 3 मार्च को राज्यपाल का अभिभाषण तथा 4 मार्च को राज्यपाल के अभिभाषण पर धन्यवाद प्रस्ताव पेश किया जाएगा. साथ ही सूत्रों ने यह भी बताया कि 5 मार्च को सदन में बजट पेश किया जाएगा. बजट सत्र लगभग 12 दिनों तक चलने की संभावना व्यक्त की गई है. शिक्षा क्षेत्र में विद्यार्थियों को उभर कर आगे आने के लिए अध्यापकों सहित विद्यार्थियों के माता पिताओं को भी प्रयास करनी चाहिए. यह बात श्री चैतन्य शिक्षण संस्थाओं की अखिल भारतीय प्राथमिक विद्यालयों की समन्वयक पद्मा ने कही. कथा प्रेक्षण प्रतिस्पर्धा के अंतर्गत प्राथमिक छात्रों के लिए रमनतापुर शाखा में कहानी प्रतियोगिता आयोजित की गई. इस अवसर पर छात्रों ने विस्तार से कहानियां सुनाई. छात्रों द्वारा सुनाई गई कहानियों को उपस्थित सभी जनों ने आनंद उठाया. Ethics, experiences and also autobiographies which enlighten us for a betterment of our life. So my dear children, a warm welcome to the story narration program in the first year, and when I observed the performance of the students, it was really awestruck and mind-blowing at your inherent qualities. I have never expected that you have the qualities. So please don't stop it here. Make a habit of reading a story every day and try to narrate it to your mother or father or your friends. डीसीपी जगदीश्वर रेड्डी ने बताया कि अत्तापुर में स्थित नियंत्रण में है. उन्होंने कहा कि 2 युवक अपनी बाइक पर सवार होकर एक वर्ग विशेष पर टिप्पणियां कर रहे थे, जिससे वहां विवाद छिड़ गया. डीसीपी ने बताया कि पुलिस ने दोनों गुटों को तीतर बितर कर दिया. डीसीपी जगदीश्वर रेड्डी ने बताया कि इस घटना में हुई मारपीट को लेकर दोनों पक्षों के खिलाफ मामला दर्ज कर लिया गया है. पुलिस डीसीपी ने बताया कि किसी भी प्रकार की रैली आयोजित करने के लिए पहले पुलिस की अनुमति लेनी होगी. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఘర్షణకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు. ర్యాలీ నిర్వహించాలంటే ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని డీసీపీ తెలిపారు. అదే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక 2 యువకులు వీళ్ళతో బయాస్ కావడం జరిగింది. వీళ్ళు కొన్ని స్లోగన్స్ ఇచ్చుకోవడం, ఆ బయాస్లో
ఒకరికొకరు గల్లాలు పట్టుకోవడం జరిగింది. వెంటనే పోలీసుకు సమాచారం రావడం, అక్కడే పెట్రోల్ మొబైల్ ఉండడం, వెంటనే పోలీసు వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి వాతావరణం లేదు. మీ ద్వారా, మీ ప్రాథమిక మీడియా మాధ్యమాల ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేసే విషయం ఏంటంటే, ఏదైనా కాలనీలో ఇవన్నీ కొద్దిగా సెన్సిటివ్ ఏరియాస్, మనకు అత్తాపూర్ కానీ, శిక్షావని కానీ, బహదూర్పుర ప్రాంతము, ఎన్ఎంగూడ కానీ, ఇవన్నీ మనకు ఇంతకుముందు ఇట్లాంటి ఇన్సిడెంట్స్కు ఎన్నో విట్నెస్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలు ఎవరైనా వాళ్ళ పిల్లలు ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలి అనుకుంటున్నప్పుడు పోలీసుకు ముందుగా సమాచారం ఇచ్చి, పోలీసు ద్వారా పర్మిషన్ తీసుకొని ర్యాలీస్ కానివ్వండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి డెమోక్రటిక్ ప్రాసెస్లో.